హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డిసెంబర్ 30 తారీఖు సోమవారం రోజున చాలా శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ అమావాస్య ఖచ్చితంగా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి చాలు. ఇక మీ దశ ఖచ్చితంగా తిరిగిపోతుంది. అంతేకాదు, మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. సకల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు అలానే మీ చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. అయితే డిసెంబర్ 30 తారీఖు సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది. ఇలా అమావాస్య సోమవారంతో కలిసి వస్తే అది చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తాము. ఎందుకంటే సోమవారం పరమశివునికి చాలా ప్రీతికరం. సోమవారం రోజున పరమశివుని పూజిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. సోమవారం రోజున ఎవరైతే పరమేశ్వరుని పూజిస్తారో లేదా అభిషేకిస్తారో, అభిషేకం అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అయితే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా, చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, తీరని కష్టాలు ఉన్నా, ఖచ్చితంగా అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించేవారే పరమేశ్వరుడు. అయితే మన యొక్క సమస్యలు తొలగిపోయే అదృష్టం కలిసి రావాలి అన్న, ఆర్థికంగా బాగుండాలి అన్న, మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలన్న ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అలానే అమావాస్య రోజున, అందులో సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి. సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పరమేశ్వరుని పూజించిన, అభిషేకించిన, ముఖ్యంగా రుద్రాభిషేకం, నీలకంఠుడు రుద్రుడు అయినటువంటి పరమేశ్వరునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. రుద్రాభిషేకాన్ని చేయటం వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. రుద్రాభిషేకం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు, రుద్రాభిషేకంలో మన యొక్క ప్రతి సమస్యను కూడా తొలగించవచ్చు. ఇలా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పరమేశ్వరుని పూజించి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి అత్యవసరమైనటువంటిది డబ్బు లేని వారికి సమాజంలో గౌరవం లేదు, కీర్తి ప్రతిష్ట లేదు. అంతేకాదు, ఈ సమాజం డబ్బు లేని వారిని చులకనగా చూస్తూ ఉంది. కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి డబ్బు మన ఇంట్లో నిలవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి. డబ్బు అనేది చాలామంది ఇంట్లో నిలవదు. ఎంత కష్టపడినప్పటికీ ఇంట్లో డబ్బు మాత్రం మిగలదు. ఎంత సంపాదించినప్పటికీ మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కొన్నిసార్లు మన చుట్టూ దరిద్రాలు అనేవి అనేకమైపోతూ ఉంటాయి. ఆ దరిద్రాల నుండి విముక్తిని పొందడం కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమవుతాయి. ఇలా చాలా దరిద్రాలను అనుభవించడం వల్ల కష్టాలు అధికమైపోతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు, జీవితంలో ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. సమస్యలు అధికమైపోవడం వల్ల దానం చేతిలో నిలకడగా లేకపోవడం వల్ల మన యొక్క మానసిక అనారోగ్య సమస్య అనేది మొదలవుతూ ఉంటుంది. మానసిక ప్రకారంగా చూసుకుంటే మనకు అసలు చాలా కష్టం అనేది వస్తుందంటే, మనకు ఈ సమాజంలో ఏ పని చేయాలి అన్న, అసలు ఒక పని చేయాలి అన్న, ఇంకా ప్రతిదానికి కూడా డబ్బు చాలా అవసరం. ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, డబ్బుతో అన్నీ కొనలేము, కానీ డబ్బు ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయని చాలామంది తెలుసుకోవాల్సిన అటువంటి విషయం. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి లేదు. మనిషి యొక్క గుణగుణాల కన్నా కూడా డబ్బునే చూస్తూ ఉన్నారు. మనిషి గుణగుణాలను కూడా పక్కన పెట్టి వారికి దగ్గర డబ్బు ఉంటేనే వారికి విలువని ఇస్తూ ఉన్నారు. అలాంటి డబ్బు మన చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహము ఉంటే ఇక డబ్బుకు లోటు ఉండదు. పరమేశ్వరుడు ముక్కుంటేశ్వరుడు అంటే ఈ సృష్టిని పరిపాలించే ఈశ్వరుడు అని అర్థం. అంటే మనం ఎప్పుడైనా సరే ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు పెద్దలు. అలా పరమేశ్వరుని అనుగ్రహంతోనే ప్రతిదీ జరుగుతుందని నమ్ముతూ ఉంటాం. అలాంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందితే తప్పకుండా మనకు సమస్యలు ఉండవు.
అవి మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాం. అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క అమావాస్య డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున అంటే 2024 సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం చేస్తే ఈ సంవత్సరంలో ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి 2025వ సంవత్సరం నూతనంగా ప్రారంభించి కష్టాల నుండి విముక్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది డబ్బును సంపాదించాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి పొందడం కోసం అంతేకాదు మన ఇంటికి ఉండే వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా వాస్తు ప్రకారంగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటికి వాస్తు చాలా ముఖ్యమైనటువంటిది. అలానే మనకు తెలియకుండానే ఎన్నో దుష్ట శక్తులు అనేవి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో ఈ యొక్క దుష్ట శక్తులు చెడు పీడ అనేది అధికమైపోతూ ఉంటుంది. దరిద్ర బాధలు కూడా అధికమైపోతూ ఉంటాయి. దరిద్రాల నుండి విముక్తిని పొందాలి అన్నా, దుష్ట శక్తి ప్రభావం తొలగిపోవాలి అన్నా, మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా, ఐశ్వర్యం రావాలి అన్నా, దానం ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న ముందు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించుకోవాలి. దరిద్రాన్ని తొలగించుకోవాలి. ఆ అదృష్టాన్ని పెంచుకోవాలి. ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి. మన ఇంట్లో కంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది. మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి అంటే ఇక పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఖచ్చితంగా పరమేశ్వరుడికి పూజిస్తే మన సమస్యలు పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు అనేది ఉండదు. సుఖశాంతులు కూడా ఉంటాయి. కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. అలానే గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా, అంటే నెగిటివిటీ రావాలి అన్నా, పాజిటివ్ రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది. ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటే, అది వాస్తు దోషాలు లేకుంటే ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ద్వారం దగ్గర పోస్ట్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పాజిటివ్ ఎనర్జీని క్రియేటివిటీ చేసేటువంటి శక్తి ఈ మూటకు ఉంటుంది. మన హిందూ ధర్మాల ప్రకారం మనం శాస్త్రాన్ని నమ్ముతూనే ఉంటాం. అంతేకాదు మనకు గుమ్మానికి అంటే మనం గృహప్రవేశాలు చేసినా లేదా గృహానికి దృష్టిని తీయాలి అన్న నూతనంగా గృహాన్ని నిర్మించే సమయంలోనైనా గుమ్మానికి తప్పకుండా గుమ్మడికాయను కట్టడం లేదా గుమ్మడికాయతో దృష్టిని తీయటం లేదా ఎదుటి వస్త్రంలో కొన్ని రకాల వస్తువులను వేసి ఆ మూటలో కట్టడం వంటివి చేస్తూ ఉంటాము. అలాంటి సమయంలో మన చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీని తొలగిపోతుంది. అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలానే నెగిటివిటీని ఎప్పుడైతే తొలగిపోతుందో మనకు అప్పుడు చాలా మంచి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఈ నెగిటివిటీని ఎలా తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి. దీనికోసం అని ముందుగా ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి. అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో కొన్ని వస్తువులను వేయాలి. అందులో మొట్టమొదటిగా కొబ్బరికాయని పీచు తీయకుండా ఉండే కొబ్బరికాయను వేయండి. కొబ్బరికాయ అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. కొబ్బరికాయలు వేయటం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. కనుక కొబ్బరికాయను అందులో పీచు తీయకుండా వేయాలి. తర్వాత ఒక కర్పూరం అంటే ఒక చిన్న మొక్క ఉంటుంది కదా, పచ్చ కర్పూరం, ఇది ఒక చాలా పవిత్రమైనటువంటిది. ఖచ్చితంగా మన సమస్యలు తొలగించేటువంటిది. కనుక కర్పూరాన్ని వేయాలి. అలా కర్పూరాన్ని వేసిన తర్వాత ఒక 5 రూపాయల కాయిన్ను తీసుకొని దానిని కూడా ఆ మూటలో వేయాలి. వేసి దాని మూటలో కట్టేసి ఆ మూటపై భాగంలో కొంచెం గంధం తీసుకొని గంధంలో పన్నీరు కానీ లేదా మంచి సువాసన కలిగేటువంటి అత్తరు కానీ లేదా రోజ్ వాటర్ కానీ వేసి బాగా మిక్స్ చేసి ఆ గంధంతో స్వస్తిక్ గుర్తుని మూటపైన వేయండి.
అలా వేసి ఆ మూటను పట్టుకొని తూర్పు వైపుకు తిరిగి నమస్కరించుకొని సమస్యలు తొలగిపోవాలి అని చెప్పుకొని ఆ మూటను ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివిటీ రాదు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివిటీ ఎనర్జీ తొలగిపోతుంది. తప్పకుండా సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా రేపు రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఇలా చేస్తే ఈ సంవత్సరంలో మీకు కష్టాలు పడినా లేదా ఏదైనా దరిద్రం ఉన్నా అంతా తొలగిపోయి ఇక 2025 సంవత్సరం మీరు చాలా ఆనందంగా గడుపుతారు. గుణపరమైన సమస్యలు కూడా ఉండవు. కనుక ఈ పరిహారము మీ సమస్యలు తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదములు.